ఏంట్రా వాగుతున్నావు? నిజమండి, నేను వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం కళ్ళారా చూశానండి. ఏయ్, నువ్వు చెప్పేది నిజమైతే ముందు వాళ్ళని నరుకుతాను, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి రాయలసీమకి పార్సల్ చేస్తాను. పో. ఏంటి నరికేది? అవతల బ్యాగ్లో కూడా ఉన్నాడు, ఆడు పవర్ఫుల్లే. ఆడి దగ్గరికి వెళ్ళి పెడతాను ఫిట్టింగ్. నాలుక తక్కువస్తాను రే. ఆడెవడనుకున్నావు? నా తమ్ముడి కొడుకు. వాళ్ళ ఉన్నది కూడా నా రక్తమేరా. ఈ సోరపనేని వాళ్ళకి పగవాడు కనిపిస్తే నరకటమే కాని ప్రేమించటాలుండవురా. వీళ్ళేంటండి బాబు, మ్యాటర్ చెప్పగానే జైలు గోడలు బద్దలు కొట్టుకుని బయటకు వస్తారనుకుంటే అమ్మా నాటికి బద్దలు కొట్టారండి. అవతల సుమంత్ గారి ఫీలింగ్స్ చూడు. ఎరా కార్డు షోనా? నీ దిష్టి తగిలే ఒక్క ఆట కూడా కొట్టి సావలేదు. మొక్కరా చెప్పావు కదా, ఇందాక నుంచి దాచిపెట్టాను రా. ఇసిపెట్టి మాదం ఎత్తుకోగా. తీరిందా? బేడ మిగిలింది. నువ్వు నాకు పడి అడిగితే ఈ హనుమంత్ గారు సైలెంట్ గా ఆడకొట్టి పారేశాడు. ఇదిగోరా నా 20 ఓకులు. డబ్బులు నాది పుల్లు కౌంటరా. డబ్బులు లేవు కానీ హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా ఇంజక్షన్ ఇచ్చేస్తా. నాది నిల్లు. దొరబాబు లెక్కెట్ డబ్బులు ఇచ్చే. నానా 50 రూపాయలు ఇంటికి వెళ్ళి మావిడికి ఇస్తా నీకు. ఇప్పుడే కదా 200 ఇచ్చాను. నేను అవునా నొక్కేసానా? నీ ఎదురుకుండా దొబ్బెట్టాను కదా. ఆపండి, మీ అబ్బా కొడుకులు గోలా. మొక్కలు పంచండి. ఇదిగో నాది మా వాడిది 100 రూపాయలు. ఇదిగో నేను బయటికి వెళ్ళొస్తాను, కొట్టి జాగ్రత్త. అట్టగానే నేను చూసుకుంటాగా. అడిగిన వాళ్ళందరికీ అరవి మాక. సర్లే నువ్వు బేగొచ్చాయి. చెన్నై ఎక్స్ప్రెస్ చెంబీసుకుని బయలుదేరింది. వెనకాల వచ్చే సాకర్ ఎక్స్ప్రెస్ చూస్తే ఈ సుమంత్ గారికి టెన్షన్ వచ్చేద్ది. అరే సుమంతో ఏంట్రా ఆడు తిరిగి ఎక్కలు లేపరా. మిట్ట మధ్యాహ్నం ఎక్కాలేంట్రా? ఎట్టకరంగా ఉందా? మర్యాదగా తిరుగుతావు లేదా? లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. నువ్వు కూడా ఏంటి కట్టాయా? నీ సేఫ్టీ గురించేరా తాత. నేను నా చెరువు కట్టుకెళ్ళి వస్తా. మీ బాబాయ్ మీ పిన్నికి భలే సూలో పువ్వు పెడతాడ్రా. అయినా చెరువు గట్టుకు వెళ్ళేవాడికి సెంబెందుకురా బాబు. అది సరేరా, మిట్ట మధ్యాహ్నం ఈ చెంబుల్ రొమాన్స్ ఏంటంట? అది ఓకే. మిట్ట మధ్యాహ్నం మీ పిన్ని కల్లా పెట్ట చూడు. పాడు గవర్నమెంట్ అస్తమానం జన్మభూమి జన్మభూమి అంటూ రోడ్లు డ్రైనేజీలు బాగు చేస్తారు గాని ఏ ఆడాళ్ళకి బహిర్భూములు కట్టించచ్చుగా. ఈసారి సీఎం రాని మొహం మీద తెగేసి అడిగేస్తా. మాకి కర్మేంటని. చూసారా, మీ బాబాయ్ ఆ రాజంతో వెళ్ళినప్పుడల్లా మీ పిన్ని గవర్నమెంట్ ని తిడుతూ ఉంటది. ఏం చేస్తాం? సుఖం మీ బాబాయ్ కి, తిట్లేమో సీఎం కని. అదో టైప్ ఎఫెక్షన్. నువ్వు మొక్కలేవా? ఎక్కాలైపోయి తిరగచ్చా? తిరిగి మొక్కలు ఎత్తుకోవా? నేను అటు తిరిగినప్పుడు నా మొక్కలు ఎవరైనా చూసారా? దొంగళ్ళు ముందు నీ మొక్కలు చూసుకోరా, తర్వాత మొక్కలు చూద్దుగానే. నేను మిడిల్ డ్రాప్. ఆడెవడరా? ఎవరా? 3 నెలలుగా ఇదే వరుస. ఆడొచ్చి బెలగొడతాడు. ఈడెల్లా నేను గుహ పెట్టుకుని ఈ సైకిల్ దొక్కెళ్తాడు. నిన్న అమ్మ పిలుస్తోంది. నాన్న ఎవడ్రా? నువ్వా? ఈ నా కొడుకు, నా కొడుకే. ఓవర్ నీ అయ్యా, నీ ఎత్తు కొడుకున్నాడు. వీడికి పెళ్ళైన సంగతే నాకు చెప్పలేదేంట్రా? ఏం చెప్పమంటావురా? అడుగమ్మా ఉన్నాడు కదా, ఊర్లో బేవర్స్గా తిరుగుతున్నాడని పెళ్లి చేసి పాడేశాడు. ఇక అక్కడికి నా పెళ్లి గారికి పంపిద్దామని అడ్రస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను. ఏమన్నాడు నా బాబు? ఏమంటాడు? నీ పెళ్లి అంగుతాడు, ఇండియా వచ్చేస్తాడు, నేను ఎవనో దొబ్బరా అన్నాడు. అవును, నీ పేరేంట్రా? నీకెందుకు కొత్తం? తప్పరా, మామయ్య పేరు ఎడుతుంటే చెప్పాలి కదా నువ్వు. రాయవరం రాయ్ టైలర్ సిద్ధు సిద్ధార్థ రాయ్. అది ఏ రాయి? రే రోట్లో తలెట్టినా పర్లేదు కానీ ఆడు నోట్లో నోరెట్టకరా బాబు. డిపాజిట్లు దాకా ఆడతో పెట్టుకోకరా, ఆడు ముదు ట్యాంకగాడు. భలే చెప్పేవరా హనుమంత్. నాన్న నీకు నోట్ రెండే. నోట్ రెండేట్రా? మా నాన్నకి 3 పదులా, జేక్యూ కేనా, 3 ఏలా, 7 5 ఓ బూచోడు. బూసోడేంట్రా? కూర్చోడంటే ఏముందిరా, మా వాడి ఉద్దేశంలో జోకర్ అని. నీ అబ్బా ఆటనం చేసి వచ్చే డబ్బులు దొబ్బెట్టావు చెత్తనా కొడక. ఏంటి సోమయ్య బావా, ఆట మంచి రంజులో ఉన్నట్టుంది. ఏంటి అరయ్ బావ ఎలా వచ్చా? రేపు మా అమ్మాయి పెళ్లి కదా, ఈ ఊళ్ళో సుబ్బారాయుడు బావకి మొదటి శుభలాకి వస్తున్నాను. తప్పకుండా రేపు మీరు అందరూ పెళ్లికి రావాలి. తప్పకుండా వస్తాం బావా. మన 2 రోజుల జనం ఇలా పెళ్లిళ్ళకి పబ్బాలకేగా కలిసేది. కరెక్టే, వస్తాంలే. అలాగే వస్తాను బావా. అయితే రేపు గంగవరంలో మనందరికి పప్పాను అనమాట. చేనీయ్యా, ఎప్పుడు పప్పన్నమే తిన్నట్టు. అక్కడికి మనం వెళ్ళేది పప్పు కోసం కాదే. గంగవరంలో పెళ్ళంటే మాట్లాడి అక్కడికి పెళ్లికి వచ్చే పాపలు అదుర్స. నమస్కారం బావగారు. నమస్కారం నమస్కారం. వచ్చాక గానీ పెళ్లికి కల రాలేదు. మీ ఊరు పెద్దలు రాలేదా? కూర్చోవే. ఇక అన్నట్టు మా తమ్ముడు వ్యవసాయ పనులు ఒత్తిడి మీద పెళ్లికి రాలేని చెప్పన్నాడయ్యా. బావా, నాకు అవతల కొంచెం పనులు ఉన్నాయి, వస్తాను. మంచిదయ్యా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఏంటి విశేషాలు? ఇప్పుడు ఆ దొంగెత్తనాలు నాటం వల్ల మీ తమ్ముడు ఎవడో నమస్కారం. ఏంటన్నయ్య నువ్వు కూడా ఇంత ఆలస్యంగా రావడం? ఏకంగా పెళ్లి టైంకి రాలేపోయావా? పని లేని వాళ్ళు పెందలాడే వస్తారా? నాకు అవతల మినిస్టర్ గారితో ప్రోగ్రామ్ ఉండి ఆలస్యమైంది.
వెంకటనారే. హాయ్ అంకుల్, బాగున్నారా? ఆ రోజు మీరు నేను స్టేషన్లో కలిసా, గుర్తొచ్చానా? అర్థం కావట్లేదండి ఆ వెంకటరాయుడు కూతురు ఏమంటుందో. ఒరే డబ్బా రేఖల సుబ్బారాయుడు, నీ కొడుకు నేను ప్రేమించుకున్నావురా, నువ్వు ఏం చేస్తావురా బుద్ధి తక్కువ ఎదవా అంటుందండి. దీనికి దాని బాబులాగా ఒళ్ళంతా పొగరే. ఏంటో అది అసలు ఆడదనా? ఏమండి నేనండి, ఆ రోజు రైల్వే స్టేషన్లో కలిసాం, గుర్తులేదా? ఏంటండి ఆ సుబ్బారాయుడు కొడుకు ఏమంటున్నాడు అర్థం కావట్లేదా? ఏంట్రా అలా చూస్తున్నావు? నేను మగాడిరా, నీ కూతుర్ని ప్రేమించానని నీ మొహం మీద చెప్తున్నాను రా, నీకు దమ్ము రా అంటున్నాడండి. గుర్తురాలేదా? ఆ రోజు స్టేషన్లో కలిసాం కదా. అమ్ము ఏమంటున్నాడు విన్నారండి? ఒళ్ళు తగ్గాలంటే కొంచెం మార్నింగ్ వాక్ చేయరా బండ వెదం అంటున్నాడండి. పెళ్లి వారి ఇల్లు అయిపోయింది, లేకపోతేనా నరికేసి ఉండేవాళ్ళు కదండి. మరే పెళ్ళోరిల్లు అయితే నరుక్కోరండి. అదే మా సీమలో అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద పట్టపట్ట నరికేసుకునేవాళ్ళు. రేయ్ ఏంట్రా దిక్కుమాల చూపులో పెళ్లి కొడుకుని కలిసి రావచ్చుగా. వెళ్తానంటే ఎక్కడ తిడతావని కూర్చున్నాం, రండిరా. సర్లే వెళ్ళరా. అదే మీరు నిలబడి తప్పకుండా గెలిచేవాడు. గీతని పెళ్లి కూతుర్ని చేస్తున్నారంట, నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా అమ్మా. రండి పూలమాల కడదాం. రవి ఎక్కడదరా? మేము రావులే, మీరు ఆడుకోండి. రే ఆట కొట్టగానే క్యాష్ డౌన్ రోయ్, అప్పులు నేను ఒప్పుకోను. అసలు అందరికి అప్పులు ఎట్టేది నువ్వే కదరా. ఇందులో మంచి పూల కంటే వాడిపోయినవి ఎక్కువగా ఉన్నాయి. రే సూరిబాబు, నా మొక్కల ఆట చూపించక చూసి నీ మొక్కలు చూసుకోరా. నేను చూసి నా మొక్కలే, నువ్వు పని చూడు. నువ్వేసావు కదూ? నిన్నే నువ్వే విసిరావు కదూ? దొరికారు పండగే. అటు చూడండి. ఏంటి డాడీ ఇది? అసలు అత్తయ్య చేసిన తప్పేంటి? నిన్నిలా తయారు చేయడమేనే అది చేసిన తప్పు. తల్లి లేని లోటు తెలియకుండా బాధ్యతతో పెంచుతుందనుకుంటే నిన్ను ఇలా తయారు చేసింది. నిన్ను పెళ్లిలో అందరి ముందు నా పరువు తీసావు కదే. నేనేం చేశాను డాడీ? సీతమ్మ, నువ్వేం చేసావో నీకు తెలుసు, నేను చూశాను. నీకింత ముందే చెప్పాను ఆ సుబ్బారాయుడు మనకు సరిపోడు అని. అయినా నువ్వు నా మాట ఎదిరించి వాడి కొడుకును ప్రేమిస్తున్నావు. నేనా సుబ్బారాయుడు కొడుకుని ప్రేమించడం ఏంటి? అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు డాడీ. మాట్లాడొద్దు. ఈ విషయం అన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో. నువ్వు ఇంకొకసారి ఆ తప్పు చేయొద్దు. రై, ఆ సుబ్బారాయుడు కొడుకు గాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే కాళ్ళు చేతులు విరగొట్టి నా ముందు పడేయండి. అంత తప్పేం చేశాను నేను? ఏం చేసావా? పువ్వు ఇచ్చావు. అరే ఒక్కసారి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే ఎంత పొగరాడికి. పువ్వు ముద్దు ఇచ్చింది ఎవరికో తెలుసా మీకు అసలు? తెలుసు, పాపకి. పాప దానికో ముద్దు పేరు కూడా పెట్టుకున్నావురా. ముద్దు పేరు కూడా పెట్టుకున్నా. ముద్దు ఏంటన్నా కొడతావు? పాపానికి ఏమంటారు? ఎదురు చెప్తావు, కర్ర ఎదురా. నువ్వున్నానయ్యా రై, వాళ్ళకి మనకి పడతాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళంటే ఎవరికి? ఎవరికా? ఏం తెలియనట్టుగా మాట్లాడబక్క. ఆ వెంకటరాయుడు గారికి మనకి. ఏనా తొంగి చూస్తున్నారు? అంటే ఆ పాప వెంకటరాయుడు కూతురా? కుర్రతనంగా మాట్లాడబక్క. అసలు ఈ విషయం మీ పెదనానికి తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో ఎవరు ఊహించలేవు తెలుసా? అదే నానా తాతయ్య కిట్టే మామని తిడుతున్నాడు. అరే నీ మామ అరవకరా, ఆని కాబట్టి తిట్లతో సరిపెడతాడు, మమ్మల్ని అయితే నరికేస్తాడు. అలాగా నువ్వు మా నాన్న వాళ్ళని చూస్తే నరికేస్తావా? మామూలుగా నరకం రా, మొండి కత్తి పెట్టి ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. మా నాన్న